హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ డ్రమ్ స్టిక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెసిపీ. మీరు రెస్టారెంట్స్‌కి వెళ్ళే పని లేకుండా ఇంట్లో కొద్దిగా టైం స్పెండ్ చేస్తే రెస్టారెంట్స్ కంటే చాలా టేస్టీ అయిన రెసిపీ మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారనుకోండి, ఇంకెప్పుడు మీరు రెస్టారెంట్స్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు. కొద్దిగా టైం స్పెండ్ చేయాలి అంతే. దీంతో పాటు నేను గ్రీన్ చట్నీని అలాగే పక్కన కొద్దిగా సలాడ్‌ని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఇలా లెగ్ పీస్ ఫ్రై చేసుకొని తినండి. ఇంకెప్పుడు రెస్టారెంట్స్‌కి వెళ్ళకుండా చాలా టేస్టీగా ఉందని తినేస్తారు. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 4 లెగ్ పీస్‌లను తీసుకున్నాను. వాటికి అన్నింటికి ఇలా లోపలి వరకు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోపల వరకు మసాలా వెళ్ళి చికెన్ పీసెస్ చాలా జ్యూసీగా మంచి టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ ఉప్పు, హాఫ్ లెమన్ని ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఈ నిమ్మరసము, ఉప్పు పీసెస్కి బాగా పట్టేటట్టుగా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పీసెస్ అనేది జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చేసుకొని ఈ పీసెస్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ వరకు గట్టి పెరుగుని తీసుకోండి. ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి, పావు స్పూన్ బిర్యానీ మసాలా పొడి, పావు స్పూన్ చాట్ మసాలా, కారం కూడా వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇంకొక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఈ మసాలాలంతా చేత్తోని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకొని మసాలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని లెగ్ పీసెస్ ఇప్పుడు మసాలాలో వేసుకొని ఈ మసాలా మొత్తం లెగ్ పీసెస్కి బాగా పట్టించాలి. ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా లోపలి వరకు మసాలా పెట్టుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి పీసెస్. ఇలా కాసేపు బాగా మసాజ్ చేయండి. ఇలా పెట్టుకొని మినిమం కనీసం 1 అవర్ అయినా పెట్టుకోండి. నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మీకు టైం లేకపోతే 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను దీనిలోకి గ్రీన్ చట్నీని కూడా చూపిస్తున్నాను. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి, కొత్తిమీరని వేసుకోవాలి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 అల్లం ముక్కలు, 1 పచ్చిమిరపకాయ వేసుకోవాలి, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ఒక పావు స్పూన్ ఉప్పు, ఇందులో కూడా ఒక 3 స్పూన్స్ పెరుగును వేసుకోవాలి, కొంచెం నిమ్మరసం, నిమ్మరసం వేసుకొని కొద్దిగా షుగర్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చట్నీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత ఇప్పుడు వీటిని లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. తక్కువ ఆయిల్తోనే ఈ లెగ్ పీసెస్ అనేది ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా ఒక ప్యాన్ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని పెట్టుకోవాలి. నేను ఇంకా ఎక్స్ట్రా మసాలాని కొద్దిగా పైనుండి ఇలా మసాలాని అయితే పెడుతున్నాను. ఇలా పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడానికే కొద్దిగా టైం పడుతుందండి. మనం పీసెస్ని ఉడకపెట్టాం కాబట్టి ఓన్లీ ఇలా ఫ్రై చేసుకుంటాం కాబట్టి
అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది లోపల వరకు బాగా ఉడికిపోతుంది. ఇలా ఒక వైపు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా సైడ్లకి అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి. నాకు ఇలా 2 పీసెస్ అయితే బాగా ఫ్రై చేసుకోవడానికి ఒక 25 మినిట్స్ అయితే టైం పట్టిందండి. నేను సిమ్‌లో పెట్టేసి బాగా అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా. మీకు పెద్ద ప్యాన్ ఉంటే పెద్ద ప్యాన్‌లోనే 4 పీసెస్ ఒకేసారి పెట్టేసుకోండి. నేను చిన్న ప్యాన్‌లో పెట్టాను కాబట్టి 2 పీసులతోనే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి అన్ని వైపులా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి. కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చాలా టేస్టీ అయిన ఫుడ్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోయాయి పీసెస్. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మిగతా పీసెస్‌ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను సలాడ్‌ని కూడా చూపిస్తున్నాను. కొద్దిగా క్యాబేజ్‌ని, కొద్దిగా క్యారెట్ పీసెస్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే కీరా, ఆనియన్ అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, 2, 3 చుక్కల ఆయిల్ వేసుకొని వీటిని బాగా చేత్తోటి ఈ విధంగా కలుపుకుంటే సలాడ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఆనియన్స్, నిమ్మకాయ, సలాడ్, మనం చేసుకున్న గ్రీన్ చట్నీ అన్నీ పక్కన పెట్టుకొని ఇలా చికెన్ డ్రమ్ స్టిక్స్‌ని తినండి. ఇంట్లో అందరూ ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేసి ఇలా టేస్టీ అయిన ఫుడ్‌ని ఎంజాయ్ చేయండి. చూడండి పీస్ కూడా లోపల వరకి బాగా ఉడికిపోయింది. చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీ అయిన చికెన్ డ్రమ్ స్టిక్స్ రెసిపీ రెడీ.